మొగడంపల్లి జెడ్పీటీసీ విజయమోహన్ రెడ్డి సమక్షంలో చేరిన మాజీ సర్పంచ్ రూప్ సింగ్ రాథోడ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిధి మొగడంపల్లి మండల వడిహాల్ తాండా మాజీ సర్పంచ్ రూప్ సింగ్ రాథోడ్ తన తోటి బృందంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మొగడంపల్లి జెడ్పీటీసీ పట్లోల విజయమోహన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. బీజేపీ ముఖ్య నాయకులు పట్లోల విజయమోహన్ రెడ్డి, మధు చౌహాన్, రూప్ సింగ్ రాథోడ్, నారాయణ రాథోడ్, గౌసాబాద్ టీఆర్ఎస్ సీనియర్ గొల్ల రాములు బీజేపీ కండువా కప్పుకున్నారు. వడియాల తండా 50 మంది బీజేపీలో చేరిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతనలో పనిచేస్తామని తదుపరులు తెలియజేశారు. మా మాటను మన్నించి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన రూప్ సింగ్ సర్పంచ్, అలాగే ఉమేష్ ఎల్ఆర్ గారికి సర్పంచ్ గారికి, అలాగే మైపాల్ రెడ్డి వెటనరీ డాక్టర్ గారికి, అలాగే వేదికపై ఉన్న అందరికీ, మిగతా వాళ్ళకి, ముఖ్యంగా బూత్ కమిటీ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు అందరికీ మరొకసారి జై శ్రీరామ్. ఇంతకుముందు నాయుడు గారు చెప్పారు, మనకు చాలా సూచనలు కూడా ఇచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు. కానీ ఇక్కడ నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. బూత్ కార్యకర్తలు ప్రతిరోజు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు ఈ మండలిని ఎంత డెవలప్ చేయాలనుకుంటున్నారో కార్యకర్తగా వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంకా కూడా మంచిగా పనిచేస్తారు. మీరు ఇచ్చిన సూచనల మేరకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొగడంపల్లి మండలంలో ప్రతి బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళ కమిటీని తీసుకొని డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు క్యాన్వర్సింగ్ చేస్తారు. దాంట్లో ఏమి ఇలాంటి ఉద్దేశం అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ప్రతి కార్యకర్త నేను ఈసారి మన కాషాయం జెండా ఎగిరేయాలి, జయరాబాద్ పివి పాటిల్ గారిని గెలిపించుకొని మనం నరేంద్ర మోడీ గారికి ఏదైతే అబ్కీ బార్ 400 పార్ అన్నారో కూడా మన పార్లమెంట్ కూడా ఉంటుందని నేను మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా చాలా మందికి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా మంది పార్టీలు జాయిన్ అయితారు పోతారు. కానీ నేను కూడా ఒక జెడ్పీటీసీ ఉండి నేను రూలింగ్ పార్టీలోకి వెళ్లకుండా బీజేపీ పార్టీలోకి వచ్చినా అంటే కేవలం సేవ చేయడానికి, కేవలం మీ అందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అందరి ముఖంగా వాగ్దానం ఇస్తున్నా. ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో మనము రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ఎలక్షన్లో ఎట్లాగైనా మనం ఖచ్చితంగా మన కాషాయ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా మన బీవీ పాటిల్ గారు గెలుస్తారు. అలాగే రాబోయే మనము ఏదైతే లోకల్ బాడీస్ ఉంటాయో వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా మన మండలంలో మిమ్మల్ని నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత. పొద్దున సాయంత్రం రోజు 2 సార్లు క్యాన్వర్సింగ్కి డోర్ టు డోర్ తిరుగుదాము. మనం షెడ్యూల్ వేసుకొని దాని ప్రకారంగానే పనిచేసుకుందాము. మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు ఏ విధమైన సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మనం రాబోయే రోజుల్లో మన మండలంలో అంటే జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం మన మండల పేరు మంచిగా ఉంది. ఏమంటే మొగడంపల్లి మండలంలో మంచిగా ఉంది అని అందరు చెప్పుకుంటున్నారు. దాన్ని మనం వాళ్ళు చెప్పుకున్నట్లు కాకుండా వాళ్ళు ఊహించనంత విధంగా మనం మెజార్టీ ఇచ్చి మొగడంపల్లి అంటే జైరాబాద్ లో కాషాయ మన ఎగిరింది అంటే మొగడంపల్లి మండలే ఎక్కువ ఓట్ల బాధ్యత మనందరి మీద ఉంది. వీరందరికీ కూడా యువకులు ఇన్ని రోజులు చాలా పార్టీలో పెద్ద మనుషులు లేరు అనేది ఉంటుండే. ఈ రోజు ఇంతమంది పెద్ద మనుషులు వచ్చినందుకు వారికి కూడా సభాముఖంగా వారికి ధన్యవాదాలు. వారికి కూడా రాబోయే రోజుల్లో మనందరితో కలిసి ఖచ్చితంగా మనకు ఓటు బ్యాంక్ మనం పెంచుకుంటూ ప్రతి గ్రామంన ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఎవరైనా ఫోన్ చేయి, ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే పలానా మనిషితో మాట్లాడమంటే నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. చాలా మంది అట్లా చెప్పినందుకే ఇంతమంది వచ్చింది. ఈ రోజు మన దాంట్లో ఒక మైనార్టీ నాయకుడు ఉన్నాడు, లతీఫ్ గారు. ఆయన కూడా ఒకసారి వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు లతీఫ్లే, వాళ్ళ మైనార్టీ నాయకులు. వాళ్ళకు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనది ఒకటే నినాదం, అబ్కీ బార్ అప్నా బూత్ గుర్తుపెట్టుకోండి. 2 వర్డ్స్, అప్నీ బార్ 400 పార్, అప్నా బూత్ సబ్సే మజబూత్. ఈ మండలంలో ఎవరైతే హైయెస్ట్ బూత్ నుంచి ఎవరైతే మెజార్టీ ఇస్తారో వారికి మంచి బహుమతి ఉంటుందని నేను చెప్పాను. ఎవరైతే మంచి మెజార్టీ ఆ బూత్ నుంచి తెస్తారో వారికి ప్రత్యేకంగా సన్మానం జరుగుతుంది, వారికి మంచి బహుమతి ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా పార్టీ
ఎవరైతే బూత్ నుంచి మంచి మెజార్టీ ఇస్తారో వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎవరో కొత్తగా వచ్చిందని వాళ్ళకి ప్రాధాన్యత. మళ్ళీ మీకు చెప్తున్నా, నేను కంటెస్ట్ చేయను, మిమ్మల్ని నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత నాది. ప్రతి ఒక్కరు ప్రతి బూత్ లో నేను ఎక్కువ సంపాదించాలి, నేను ఎక్కువ ఓట్లు తేవాలని మనం ఆలోచించి పనిచేయండి. మరొకసారి అందరికీ జై శ్రీరామ్. మరొకసారి భారత్ మాతా की जय, भारत माता की जय। अब की बार 400 पार, अब की बार 400 पार, सबसे मंगल, सबसे मंगल।